అరుణానందగిరి. ఇక ఈరోజు సండే పూరి చేసుడు కర్రీ చేసుడు ఏం షూట్ చేయలేదు, ఎందుకంటే వారు తొందరగా బయటకు వెళ్ళేది ఉందంటే ఫాస్ట్గా చేసేస్తాను. చూడండి, బఠానీలు, క్యారెట్, ఆలు, టమాటా తోటి కర్రీ చేసిన, మసూరి దాల్ కూడా వేసిన, మంచి సూపర్ కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు పూరి సర్వ్ చేసేద్దాం. మరి మన బ్రేక్ఫాస్ట్ అయితే రెడీ అయింది. మరి చిట్టి పిట్టలు వచ్చినాయి, వాటి పని అవి వేస్తున్నాయి బ్రేక్ఫాస్ట్. ఇక నాకు పనులుండి నేను ఏం చూపించుడు అయితే లేదు. మొత్తానికి అవి చూడండి, ఊరవిచ్చుక వచ్చింది, వరి ధాన్యం తింటుంది, సంతోషం అంతే. ఇంకొకటి అక్కడ ఉంది చూడండి, అది వెయిట్ చేస్తుంది. దీని దాకా ఎట్లాంటి డిస్టర్బ్ చేయకుండా వెయిట్ చేస్తుంది. ఇప్పుడు వస్తుంది అది. అక్కడ చూడండి వచ్చింది. లంచ్ మటన్ కర్రీ చేస్తున్నా. లంచ్కు వేసేద్దాం. మామిడాకులు కూడా వేసినాం. రెండు ఆలు ఫ్రై చేస్తున్నా. ఆల్రెడీ బగారా రైస్ అయింది. అయితే మనం బగారా రైస్ నైట్లో కూడా వాడుకోవచ్చు కాబట్టి ఎక్కువనే వేస్తాను నేను ఎప్పుడైనా. చూడండి, చారు కూడా అయింది. చారు కూడా ఆల్రెడీ చేసిన. ఇక మటన్ కర్రీ పరిస్థితి చూద్దాండి. చాలా హీట్ ఉంది. దగ్గరికి వచ్చింది దాదాపు. ఇట్లా నూనె పైకి వస్తుందంటే ఇక అది ఉడికినట్టే లెక్క. కాకపోతే ఒకసారి కావాలనుకుంటే పీస్ చెక్ చేస్తే సరిపోతుంది. మనం మామిడాకులు వేసినందువల్ల హాఫ్ అన్ అవర్లో కంపల్సరీ ఉడుకుతుంది. ఇక డౌట్ ఉందంటే ఒకసారి ఇట్లా పీస్ను కట్ చేసి చూస్తే సరిపోతుంది. ఆల్రెడీ ఉడికినట్టు ఉంది. ఇక నేను ఆలు కర్రీ చేస్తున్నా కాబట్టి అది చూసిన తర్వాత ఒకసారి కట్ చేసి చూస్తే మనకు తెలిసిపోతుంది. మంచి స్పైసీగా ఉండేటట్లయితే చేసిన. మంట తక్కువ పెట్టించిన, కొంచెం ఉడకడం స్టార్ట్ చేసిన తర్వాతనే మంట తక్కువ పెడితే మంచిగా కుక్ అవుతాయి టోటల్గా. ఇక ఇప్పుడు ఆలు కర్రీలో పసుపు వేసిన, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసినాం, జాలి పెట్టిస్తా. ఆలు ఉడికిన తర్వాత కొంచెం ఉప్పు కారం వేసుకుంటే సరిపోతుంది. మార్నింగ్ పూరికి కూడా ఆలు కర్రీ చేసిన, కాకపోతే ఇది నాకు అన్నంలకు ఇంకా చారు కూడా ఉంది కదా, అంతే సరిపోతాయి. సాయంత్రం 5 అవుతుంది. ఫుల్ వర్షం పడుతుంది. ఇట్లా వర్షం పడుతుంది. వర్షంలో వాటర్ ఇట్లా వేస్తుంది. సాయంత్రం మొదలైన వాన తొందరగా తగ్గదంటారు. మరి ఇక ఎప్పుడు తగ్గుతుందో ఏమో.